మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలో దీవెన మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనమును ధ్యానం చేసుకుందాం. 11వ అధ్యాయము మత్తయి సువార్త 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా అని యేసుక్రీస్తు ప్రభు వారు సంబోధించుటలో పాప భారము మోసుకొనిచున్న వారులారా నా యొద్దకు రండి. ఎందుకనగా ఆయన ప్రతి పాపమును క్షమించుటకు అధికారము గలవాడై పరలోకము నుండి భూలోకమునకు దిగివచ్చాడని మత్తయి సువార్త 9వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయనలో పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని దేవుని వాక్యంలో రాయబడి, సమస్త జనులకు ఆయన పాపములు క్షమించే అధికారం గలవాడే మనిషి కుమారుడుగా ఈ లోకంలోనికి ఆయన వచ్చారని, ఆ సమస్త పాపములు క్షమించే అధికారం ఎటువంటిదంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయనకు 5వ అధ్యాయము 23వ వచనం, తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగే 26వ వచనంలో, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి ఉండనో అలాగే కుమారునికి కూడా అధికారము అనుగ్రహించను. ఆ అధికారము సర్వాధికారము సమస్త జనులైన వారి పాపములను క్షమించుటకు సర్వాధికారము పొందినవాడై. యోహాను సువార్తలో ఇంకొక మాట కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉండదు. తండ్రి చేత ప్రతిష్ఠింపబడి లోకమునకు పంపబడిన వాడని యేసుక్రీస్తు ప్రభు వారు ఇలాగూ ఆయన తండ్రి చేత ప్రతిష్ఠింపబడి అభిషేకింపబడి ఆయన సర్వాధికారము పొందిన వాడై ఈ లోకంలోనికి వచ్చాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. తండ్రి ప్రతిష్ఠ చేసి లోకంలోకి పంపినవాడు అని యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనములో తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోకి పంపిన వానితో అనే మాట దేవుని వాక్యం. అలాగే 33వ వచనంలో యూదులు ఆయనను నీవు మనుష్యుడవై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు అని అంటారు. కాబట్టి 29వ వచనంలో, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో ఎవడు వాటిని అపహరింపలేడు, నేను తండ్రిని ఏకమై ఉన్నామని చెప్పి. వాడు ప్రయాసపడి భారం మోయువారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆ విశ్రాంతి పొందవటానికి మనము యేసుక్రీస్తు నామం ముందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్రాంతి ఎందుకనగా హెబ్రీలకు రాసిన పత్రికలో చాలా చక్కగా అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 9వ వచనంలో, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది, ఎందుకనగా దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యం ముగించి కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ విశ్రాంతికి అవసరమైనది పాపక్షమాపణ ద్వారా సమాధాన స్థితి పొందటమే విశ్రాంతి. అది దేవుని ప్రజలకు నిలిచి ఉన్న విశ్రాంతి. అది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనుగ్రహింపబడు విశ్రాంతి. అది ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుడు అనుగ్రహించు విశ్రాంతి. విశ్వాసంతో కూడినదే, విశ్వాసం మూలమైనదే ఆ విశ్రాంతి నిలిచి. అందుకే ప్రయాసపడి పాపభారం అనుదినము మోసుకుంటున్నారు. అందుకే లూకాసు సువార్త 5వ అధ్యాయము 32వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఇలాగూ 32వ వచనంలో, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని కానీ
నీతిమంతులను పిలవరాలేదని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. అలాగే 24వ వచనంలో అయితే పాపములకు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సర్వాధికారం పొందినవాడే సమస్త జనులకు ఆయన ఆహ్వానం ఇస్తున్నారు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన జనులారా, యూదులు మాత్రమే కాదు అన్యులు కూడా వారిని సర్వలోకమందున్న సర్వజనులకు ఆయన ఆహ్వానిస్తున్న ఆయన మారు మనసు పొందడానికి పాపులను పిలువవచ్చు. సువార్తను నమ్ముడని మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందడి సువార్తను నమ్ముడని ఆయన ప్రకటించాడు. ఆ సువార్త యేసుక్రీస్తు ప్రభువు దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రకటించిన తర్వాత ఆయన శిష్యులకు అప్పగించిన పరిభారం ద గ్రేట్ కమిషన్ ఏమిటంటే యేసుక్రీస్తును గురించిన రక్షణ సువార్త ప్రకటించి ఆ సువార్తను నమ్మి ఆయన లేఖనం ప్రకారం పరలోకం నుండి దిగివచ్చాడని, లేఖనం ప్రకారం ఆయన మరణమై లేఖనం ప్రకారం తిరిగి లేచి పరలోకంలోకి ఆరోహణమయ్యాడని, ఆ సువార్త ఆయన రాబోతూ ఉన్నాడని ఆయన గూర్చిన వర్తమాన వాక్యంను మనం విని నమ్మునట్లుగా దేవుడు ఆ సువార్తను నమ్ముట ద్వారా కలిగే ఫలము ఆత్మరక్షణ అని, ఆ సువార్త నిన్ను నన్ను మార్చడానికి దేవుని శక్తి అని దేవుని వాక్యంలో రాయబడి, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరుతనము కానీ రక్షింపబడుచున్న మనకని కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఇలా, అందుకే ఆయన పాపులను పిలవవచ్చి తిని, దేని కొరకు మారు మనసు పొందుటకు నేను పాపులను పిలవవచ్చి తిని అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి మనము ఆ ఆహ్వానమును అంగీకరించి మన ప్రయాసమును ఈ లోకంలో మోయుచున్న మన భారమును ఆయన మీద మోపి ఆయన సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలని లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో చాలా చక్కగా లూకా భక్తుడు రాశాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో, మరియు ఆయన అందరితో ఇట్లను ఆయన అందరితో ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా మనతో మాట్లాడుకున్న ఏమని, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి, ఈ లోకంను విసర్జించాలి, లోక స్నేహంను విసర్జించుకొని మనము ప్రతిదినము ఏం చేయాలంట, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మన పాపములను తీసివేయుటకు, మన పాపం నుండి మన పాపములను పరిహరించుటకు, ఆయన సిలువ మరణం ద్వారా దేవునితో మానవుని సంధి చేయుటకు ఆయన రక్తము కాచి, ఆ కాచిన రక్తంచే ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై ఆ రక్త ప్రోక్షణను మనము కలుగు చేసుకొని ఆ ప్రోక్షణ రక్తం యొద్దకు మనం వచ్చి మన భారమును అనగా పాప భారం మోసుకొనుచు ప్రతిదినము మన సిలువను ఎత్తుకొని మొదట మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన యొద్దకు రాదు. అప్పుడు ఆయన ప్రోక్షణ రక్తము ద్వారా మనం ప్రోక్షింపబడి ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మనం స్వీకరింపబడి అంగీకరింపబడతామని దేవుని వాక్యంలో రాయబడి, ఏబేలు కంటూ శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం యొద్దకు మీరు వచ్చి ఉన్నారని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి, ఆ ప్రోక్షణ రక్తం సిలువను మోసుకొని యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఆయన చేసిన యాగమును, ఆ పుణ్యకార్యమును మనం జ్ఞాపకం చేసుకొని మన పాపముల నిమిత్తము ఆయన పాపమై శాపమై మ్రాను మీద వేలాడదీయబడిన శాపగ్రస్తుడిగా మారి ఆయన ధనవంతుడు అయి ఉండి మనము ధనవంతులు కావాలని తాను దరిద్రుడు అయిన ప్రకారం మనుషులు పోలిక పుట్టి ఆకారము మనుషుడిగా కనబడి పాప శరీరాకారముతో ఈ లోకంలోనికి వచ్చి ఆ శరీరమందు మనము అనుభవించవలసిన పాప శిక్షను, సమాధానార్థమైన శిక్షను ఆయన తండ్రి ఆయన శరీరమందు వేసి మన పాపములకు కలుగు ఫలము అనగా మరణమును కొట్టివేశారు అని రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. 8వ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 4వ వచనంలో, పాప శరీర పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకం పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ పాపమునకు శిక్ష విధించడం ద్వారా ఆయన శరీరం ముందు సమాధానార్థమైన శిక్షను మనము అనుభవించవలసిన మన పాపములకు శిక్షను ఆయన శిలువ మీద శరీరం ముందు నలగొట్టబడుట ద్వారా ఆయనకు శిక్ష విధించడం ద్వారా, ఆ శరీరం ముందు శిక్ష విధించడం ద్వారా మన పాపములను కొట్టివేశాడు.
మన అపరాధములు క్షమింపబడి ఉన్నది. అందుకే ఆయన సర్వాధికారి అయి పాపము క్షమించుటకు అధికారం గలవాడై ప్రయాసపడి పాపభారం వహించిన వారందరినీ మారు మనసు పొందుటకు ఆ సిలువ ద్వారా ఆయన వేలాడిన సిలువలో ఆయన ఆహ్వానించిన ఆహ్వానం మన్నించి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం మీదకు వచ్చి మనం ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై పాపములు క్షమింపబడిన వారమై అపరాధం చచ్చిన వారమై ఉండగా మరణమునకు దాస్యమునకు లోనైన మన శరీరములను చావునకు లోనైన మన దేహములను విడిపించడానికి ఆయన సిలువ యాగం చేశాడని, ఆ సిలువ మీద నుండి ఆయన నిన్ను నన్ను ప్రయాసపడి భారం మోచిన వారు నా ఎదుట రండి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ లోకమును విడిచి మీరు గలతీలకు రాసిన పత్రిక క్రీస్తు యేసు సంబంధులుగా ఉండాలని గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇలాగూ అపోస్తలుడైన పౌలు గారు మనము ఆ భారమును కూడా మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడినట్లుగా పాప భారము మోసుకొని మనం ఆయన వద్దకు రావాలని గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఇలాగ అపోస్తలుడైన పౌలు గారు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను 2వ అధ్యాయం 20వ వచనంలో ఇకను జీవించువాడు నేను కాను క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని అందులో విశ్వాసం వలన జీవించున్నాను, దేవుని కృపను నిరర్ధకము చేయము. దేవుని కృప వలనే మనము ఆయన వద్దకు నడిపింపబడుతుంది, కృప వలనే మనం రక్షింపబడుతూ ఉన్నాము అని దేవుని వాక్యంలో రాయదు. ఆ కృపచేతనైన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది, పాపములకు పరిహారం కలుగుతుంది. ఎప్పుడు మనము మనలను ఉపేక్షించుకొని ప్రతి దినము మన సెలవులు ఎత్తుకొని ఆయన అనుగ్రహించిన ఆహ్వానం పాపులనే మారుమనసు పొందుటకు నేను పాపులను పిల్లలు వచ్చి తినగా నీతిమంతులను పిల్లలు రాలేదు, ఎందుకనగా నీతిమంతులు ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేక ఉన్నారు. రోమాపత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకున్న ప్రకారం ఆ ఆహ్వానమును మన్నించి దేవుని కృపను నిరర్ధకం చేయక మన ప్రయాసమును, అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 10వ వచనంలో ఎప్పుడైతే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నా, ఈ లోకమును దురాశలను క్రీస్తుతో కూడా సిలువ వేసి ఉన్నానని, క్రీస్తు సంబంధుడుగా నేను మారి ఉన్నానని ప్రయాసపడి నేను పాపభారం మోసుకుంటున్నాను. నేను క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేశాడంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో శరీరమును దాని ఇచ్చలను దురాశలతో సిలువ వేసి ఉన్నాడు. క్రీస్తు యేసు యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యేసు సంబంధులుగా మన పాపం క్షమింపడు శరీరమును దాని దురాశలతో కూడా సిలువ వేసి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని చెప్పిన మాట ప్రకారం మనము కూడా దేవుని కృప చొప్పున మన ఆయన అనుగ్రహించిన ఆహ్వానమును ప్రయాసపడి పాపభారం మోచున్న వారిలా నా ఎద్దుకు రండి, నా సిలువ ఎద్దుకు రండి, నా సిలువలో నేను చేసిన యాగమును మీరు జ్ఞాపకం చేసుకుని సమస్త మానవాళి పాప పరిహారం నిమిత్తం నేను చేసిన సిలువ యాగము నలగొట్టబడిన శరీరమును కార్చిన అమూల్యమైన రక్తమును మీరు జ్ఞాపకం చేసుకొని మీ పాపము క్షమింపడినట్లు మారు మనసు పొందినట్లు దేవుని రాజ్యంలో ప్రవేశించినట్లు నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి ఎద్దుకు రాలేడు, కనుక నేను అనుగ్రహించిన ఈ భారమును మోసుకుంటున్న వారిలో నా ఎద్దుకు రండి, నా యందు విశ్వాసం ఉంచండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. విశ్రాంతికి విశ్వాసం అవసరం, విశ్రాంతిలో విమోచన విడుదల ఉంటుందని, పాపం నుండి విమోచన మనము విడిపింపబడి నీతికి దాసులుగా ఉన్నట్లు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏ వేలు కంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం వైపు మనం వచ్చి ప్రోక్షింపబడిన రక్తం చే ప్రోక్షింపబడిన హృదయం గల వారమే మనం నీతిమంతులుగా తీర్చబడుటకు దేవునిచే ఏర్పరచబడిన వారి సంఖ్యలో మనం ఉండినట్లుగా ఆ సిలువ యొద్దకు రావాలని ఆయన తన కృపను బట్టి తన దయచేత మనల్ని ఆహ్వానిస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడైతే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనగా ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటిని నేను క్రీస్తుతో కూడా సిలువ వేసి పాతిపెట్టి నూతన జీవం పొందుకున్నవాడు మృతుడినే తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వం ఆశీర్వదించిన యేసుక్రీస్తు ప్రభుతో కూడా నేను సదాకాలం జీవిస్తానని చెప్పిన మాట ప్రకారం నేను ప్రయాసపడినది నేను కాదు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనంలో ఆయనను నేనేమై ఉన్నాను అది దేవుని కృపలనే అయి ఉన్నాను, నేను దేవుని కృప నిరర్ధకం చేయను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. ఎప్పుడైతే నీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాకుండా ఆయన నామందు విశ్వాసం ఉంచి ఆయన కృప నీకు తోడుగా ఉన్న ఆయన కృప
నీ పక్షంగా ప్రయాసపడుతూ ఉందని. కాబట్టి నీవు నీ ప్రయాసము ఆయన మీద మోపి, నీ భారమును ఆయన మీద మోపి, నీ సిలువను ఎత్తుకొని ఆయన యొద్దకు వచ్చి నీ పాపమును చెమ్ముకున్నట్లు పాపినే నన్ను కరుణించు ప్రభువా అనే సుంకరి 18వ అధ్యాయం లూకాసు సువార్తలో చేసిన ప్రార్థన మనం చేసినప్పుడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, ఆ సిలువ దగ్గరకు మనం వచ్చినప్పుడు 57వ వచనంలో, ఆయనను మన ప్రభు యొక్క యేసుక్రీస్తు మూలము మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, విశ్వాసమందు స్థిరులను, కదలని వారును, ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తిలే ఉన్నప్పుడు ఆ కార్యాభివృద్ధి తన అభివృద్ధి కలుగు చే క్రియాశక్తి అన్న మనము నమ్మకం ఉంచి దేవుని శక్తిచే మనం కాపాడబడచ్చు. ఆ దేవుని శక్తిని ఆధారం చేసుకొని మన విశ్వాసం ఉన్నప్పుడు 1 కొరింథీయులు 2వ అధ్యాయం 4వ వచనంలో, మన ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదు. మనం ప్రయాసపడి భారం మోసుకొని వచ్చి సమస్తమైన జనంలో ఒకటిగా నీవు నేను క్రీస్తు సిలువ యొద్దకు వచ్చినప్పుడు మన ప్రయాసము, మన పక్షంగా ప్రయాసము, దేవుని కృప మనకు తోడుగా ఉండి ప్రయాసపడిన దేవుని కృపయే అని, ఆ కృప యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు అనుగ్రహింపబడి నీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాకుండా నీవు ఎప్పటికీ విశ్వాసంలో స్థిరులుగా ఉండి అటు ఇటు గాలి కొట్టుకొని పోకుండా స్థిరులుగా ఉండి కదలని వారును విశ్వాసం అనబడిన పునాది మీద కట్టబడి, క్రీస్తు అనబడిన పునాది మీద కట్టబడి, దేవుని వాక్యం అనబడిన పునాది మీద కట్టబడి ఆ వాక్యం మీద నిలిచి ఉండినప్పుడు నీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి దేవునికి. అందుకే అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎప్పుడైతే మనము 6వ అధ్యాయం 17వ వచనంలో, మీరు పాపములకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమములకు మీరు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతారు. ఇందుకు దేవునికి స్తోత్రము. కాబట్టి మనము ఇప్పుడు ఆయనను 22వ వచనం, ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం అని దేవుని వాక్యం రాయండి. కాబట్టి ప్రయాసపడి భారం మోయించిన వారిని అద్దెకండి. ప్రయాసపడినది మీరు కాదు, మిమ్మల్ని ఆహ్వానించిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచు ద్వారా అనుగ్రహింపబడిన కృప మీ పక్షం ప్రయాసపడినప్పుడు మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థముగా కాకుండా ఉంటుంది. కాబట్టి అటువంటి ఆయన అనుగ్రహించిన ఆహ్వానము మనం సిలువ యొద్దకు మనం వచ్చి మన పాపంలో ఒప్పుకొని సిలువలో వేలాడిన యేసుక్రీస్తు ప్రభు మన నలగొట్టిన శరీరము కార్చిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము చే ప్రోక్షింపబడిన హృదయంలో గర్వారమై మనము ఉండినప్పుడు ప్రభునందు ప్రయాసము ద్వారా పడిన ప్రయాసము ఆయన మీద మన భారం మోపి మళ్ళీ మనం ఉపేక్షించుకొని వెంబడించిన ప్రతిదినం మన సిలువను ఎత్తుకొని వెంబడించడానికి ప్రార్థించి పాపినైనా కరుణించి ప్రభు అని ప్రార్థించినప్పుడు మీ ప్రభునందు మీ ప్రయాసం ఎన్నడూ వ్యర్థము కాదు, మీకు విశ్రాంతి నిలిచింది. అట్టి కృపను దేవుడు అనుగ్రహించి మీ పక్షంగా ఆ కృప మీకు తోడుగా ఉంటుంది గాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు. మీ శిలువయాగం బట్టి స్తోత్రం. మా అపరాధం నిమిత్తం, పాపం నిమిత్తం నలుగొట్టు మీ శరీరం బట్టి కార్చిన మీ అమూల్యమైన రక్తం బట్టి రక్త ప్రోక్షణ ద్వారా మా హృదయంలో ప్రోక్షించి మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చుటకు ప్రభు మీరు చేసిన శిలువయాగం బట్టి పుణ్యకార్యం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాను. మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా సిలువను ఎత్తుకొని మీ దగ్గరకు వచ్చి మీరు అనుగ్రహించు విశ్రాంతిలో మేము ప్రవేశించి పాప క్షమాపణ పొందుకొని ప్రభు పాపంలో క్షమింపబడిన వారు మేము పరిశుద్ధులుగా ఉండటం ప్రభు మీ ప్రోక్షించిన రక్తము ద్వారా మేము శుద్ధీకరింపబడి మా ప్రభు మీ చిత్తకు అనుకూలంగా జీవించి మా శరీరమును దురాశలతో కూడా సిలువ వేసి క్రీస్తు యేసు నందు సంబంధులుగా మేము ఉండినట్లు సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ మీ హృదయములకు తలంపులకు కావలి ఉండి మిమ్మల్ని కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.